హిందువులను అవమానం చేసినప్పుడు హిందువుల యొక్క ప్రతీకలు మానసపుత్రులు ఈ హిందువులను గౌరవించే వ్యక్తులను అవమానం చేస్తే ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్న దాని గురించి ఏ ప్రభుత్వం కానివ్వండి యోగి మహారాజును ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే మహారాష్ట్రలకు సంబంధించిన సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు శివాజీనగర్ అసెంబ్లీ క్షేత్రం నుంచి గెలిచినటువంటి నాయకుడు ఏం చెప్తాడంటే ఔరంగజేబును పొగుడుతూ సంభాజీని అవమానం చేయడం జరిగింది చావా సినిమా సందర్భంగా. అటువంటి పరిస్థితుల్లో ఆ అసెంబ్లీ నుంచి అతన్ని సస్పెండ్ చేయడం ఉంది కొన్ని రోజులకి. కానీ అస్సలు అద్భుతం ఏం జరిగిందంటే ఉత్తరప్రదేశ్లో యోగి మహారాజ్ అసెంబ్లీ వేదికగా సమాజ్వాదీ పార్టీని ఉతికి ఆరేయడం జరిగింది. ఇది అద్భుతం. ఆయన అన్నాడు అతన్ని ఉత్తరప్రదేశ్కి పిలిపించండి, ఏమి చేయాలో మేము ఏ విధంగా అతనికి ఇవ్వాలి అది అన్నాడు. ఆ విధమైన ట్రీట్మెంట్ ఇస్తాం, ఆ విధమైనటువంటి చర్యలు ఉంటుందని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది అండి హిందువులను అవమానం చేసే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గుణపాఠము, వాళ్ళకి చేయాల్సినటువంటి చర్యలు. యోగి మహారాజ్కి జై.